నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్, నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం వైఖరిపై ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు భగ్గుమంటున్నారు. గత 20 నెలలుగా 1000 కోట్లకు పైగా బకాయిలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని, ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని వేడుకుంటున్నారు. ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు బిల్లులు విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కాంట్రాక్టర్ చిరంజీవి రాసిన లేఖ ఇప్పుడు చర్చకు దారితీసింది. తాను చనిపోతే తన కుటుంబాన్ని యూనియన్ ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నాడు చిరంజీవి. అయితే ఈ లేఖపై స్పందించిన మిగిలిన కాంట్రాక్టర్లు తాము కూడా మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు తీసుకుంటేనే ప్రభుత్వం కదులుతుంది అనుకుంటే ఆత్మ బలిదానం చేసుకుంటామని తెగేసి చెప్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు. అన్నా చిరంజీవి అన్న, నీ ఆవేదన నాకు అర్థమైందన్నా. నువ్వు అనే మాట కరెక్టే, కానీ నువ్వు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు చెప్పు టైము. నేను కూడా వస్తాను నీతో పాటు, మూకుమ్మడిగా అందరం కలిసే పోదాం. ఒకరు పోతే వీళ్ళకి లెక్క ఉంటుందేమో. నేను కూడా వస్తానన్నా నీతో పాటు. నా పరిస్థితి కూడా నీ పరిస్థితి లాగే ఉంది. నాకు చెప్పు, నీతో పాటే వస్తా. ఇద్దరం కలిసి ఒకేసారి ఒక వీడియో తీసి పెట్టేద్దాం. మహా టీవీకి చంద్రబాబు ప్రభుత్వం 56.64 లక్షల రూపాయల మేర లబ్ధి చేకూర్చింది. పబ్లిసిటీ వీడియోలను రూపొందించినందుకు నిధులు విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్, దీపం, ఉచిత ఇసుక ప్రచారం కోసం నిధులు రిలీజ్ చేశారు. తన అనుకూల మీడియాకు భారీగా లబ్ధి చేకూరుస్తున్నారు చంద్రబాబు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు నిలవాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈరోజు దాదాపుగా మనం 1700 కోట్ల రూపాయలతోని నాణ్యమైన విద్యను అందించడానికి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక బెస్ట్ క్వాలిటీ ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలతో కాంపీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రేపటి భవిష్యత్తులో ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం, చైనా బ్యాచ్ అని, ఆ బ్యాచ్ అని, ఈ బ్యాచ్ అని ఫుల్ పేజీల యాడ్స్ వచ్చినాయి. రేపు భవిష్యత్తులో నేను కనే స్వప్నం ఒక్కటే, ఆ రాష్ట్రంలో ఉండే 100% మార్కులు వచ్చే విద్యార్థులు నా ఈ పాఠశాలల్లో నుంచి రావాలి, నా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి రావాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. తన కూతుర్ని లైంగికంగా వేధించారని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు హనీ ట్రాప్ చేశారని కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో భగీరథ్ ఫిర్యాదు చేశాడు. దీంతో బాలిక, ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసుపై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. అది పూర్తిగా వారి కుటుంబ వ్యవహారం అన్నారు. ఈ వివాదానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు రామచంద్రరావు. ఈ వివాదంలో బండి సంజయ్ కుటుంబం లీగల్ గా ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాయం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. బండి భగీరథ్ పై కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆరోపణలపై బండి సంజయే విచారణ కోరాల్సిందని చెప్పారు. కుట్ర చేస్తున్నారంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు పొన్నం. తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడంలే. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా? బండి భగీరథ్ వ్యవహారంలో కేసు పెట్టి 4 రోజులైనా ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిట్ అంటేనే కేసు నీరుగార్చడం అన్నారు. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే, ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది.
చంద్రబాబు కలల రాజధాని ఎప్పటికి పూర్తవుతుందో చెప్పాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఆర్గనైజ్డ్ కరప్షన్, వివక్ష కొనసాగుతుందన్నారు. మావిగన్ను అభివృద్ధి చేస్తే ప్రజలపై ఎలాంటి భారం పడదని సూచించారు పేర్ని నాని. రైతు కన్నీరు భూమి మీద పడితే ఆ రాజ్యానికి అరిష్టం, రాజులకు అరిష్టం, ఆ దేశానికి అరిష్టం. మీ మూలంగా మీరు చేస్తున్నటువంటి పాపాల వల్ల ఇవాళ అమరావతిలో లేదా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలోని రైతులు కన్నీరు ఆ భూమి మీద పడితే మాత్రం ముందు మీరు పోతే పోయారు, ఈ రాష్ట్రానికి అరిష్టం జరుగుద్దని చెప్పనేది మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఈ అవినీతిని కట్టిపెట్టండి, మావిగన్ గురించి ఆలోచించండి. ఎందుకు ఒక మంచి ఆలోచన చెప్పినప్పుడు దాన్ని ఎందుకు చేయకూడదు అనేది ఆలోచించమని డిమాండ్ చేస్తాం. ప్రకాశం జిల్లాలో కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేసింది. అన్ని అనుమతులు ఉన్నా ఆయనకు సంబంధించిన సూర్య గ్రానైట్స్ పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. చీమకుర్తిలోని సూర్య గ్రానైట్స్ లో మైనింగ్ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తప్పుడు ఫిర్యాదులు చేయించి సూర్య గ్రానైట్స్ యాజమాన్యాన్ని వేధిస్తోంది ప్రభుత్వం. గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం బూచేపల్లిపై కక్ష సాధించేందుకు క్వారీని మూసివేయించింది. కడప ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు లొంగిపోయాడు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి. గత నెల 6వ తేదీన పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డి ప్రమేయం ఉందని కేసు నమోదు చేశారని అడ్వకేట్ నాగిరెడ్డి చెప్పారు. తనకు దస్తగిరికి ఎలాంటి లావాదేవీలు లేవని నిత్యానందరెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. సంబంధం లేనప్పుడు పోలీసులకు లొంగిపోయి విచారణకు సహకరించాలని తాను నిత్యానందరెడ్డికి సూచించినట్టు అడ్వకేట్ నాగిరెడ్డి తెలిపారు. నిత్యానందరెడ్డి ఈరోజు నా దగ్గర పొద్దున వచ్చి, సార్ ఇట్లా నేను నేరం చేయలేదు, నాకు దస్తగిరి మర్డర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు అని నా దగ్గరికి వచ్చినాడు. నేనే పోలీసుల దగ్గర సరెండర్ అయితే నీకే బాగుంటుంది, ఇన్వెస్టిగేషన్లో నీ పాత్ర ఉందో లేదో తెలిసిపోతుంది కదా, నీకు అంత ధైర్యంగా నేను మర్డర్ కేసులో నాకు సంబంధం లేదని చెప్తున్నావు కదా, వాళ్ళ దగ్గర అదే విషయం చెప్పు, వాళ్ళే ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒకటి తెలుస్తారు కదా ఉద్దేశంతో నేను నచ్చజెప్పడం జరిగింది. కడప అల్మాస్పేటలో జరిగిన దురదృష్టకర ఘటనపై నమోదైన కేసులో సంబంధం లేని వారిని అదుపులోకి తీసుకున్నారని, అలాంటి వారిని పరిశీలించి విడుదల చేయాలని జిల్లా ఎస్పీని కోరారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎస్పీని కలిసి విన్నవించారు. అగ్రెసర్స్ ఎవరైతే ఇన్సిడెంట్లో పూర్తిగా ముందున్నారో వాళ్ళ వరకు చట్టం ప్రకారము ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి. అదేవిధంగా ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే దారిన పోయే వాళ్ళు అమాయకులు ఉన్నారో వాళ్ళ వరకు మరి ఖచ్చితంగా కొంచెం రిలీఫ్ వాళ్ళకి ఇమ్మని చెప్పి, వాళ్ళకి కనీసం వాళ్ళ మీద కేసులు లేకుండా ఒకవేళ కేసుల్లో ఉన్న బెయిలబుల్ సెక్షన్స్ అన్నా పెట్టి వాళ్ళకి రిలీఫ్ కల్పించమని చెప్పి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ మేరకు ఎవరైతే కేసుల్లో మరి అగ్రెసివ్గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్నసెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పారు. సంబంధం లేని వాళ్ళను కేసులో పెట్టొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాం. సీఎం చంద్రబాబు రైతు ద్రోహి అని మండిపడ్డారు మాజీ మంత్రి శైలజనాథ్. రైతు సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎండిన బత్తాయి చెట్లతో నిరసన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయని శైలజనాథ్ విమర్శించారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మామిళ్లపల్లి మొక్కజొన్న రైతులు మండిపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు తమ గ్రామానికి వచ్చి తాము నిల్వ ఉంచిన మొక్కజొన్న షెడ్డుపై దాడి చేసి అక్రమంగా తమపైనే ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారని వారు మండిపడ్డారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తనను రాజకీయంగా ఎదుర్కోలేక రైతులపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. మద్దతు ధర లేక ఓ షెడ్లో రైతులు మొక్కజొన్న నిల్వ చేస్తే అవి తనకు అంటగట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు అంబటి మురళీకృష్ణ. వారి కారులో తెచ్చుకున్నటువంటి బస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాల్ని బస్తాల మీద జల్లి, ఇది అంబటి మురళీకృష్ణ గోడౌను, ఈయనే మొక్కజొన్న దళారి అని చెప్పడం జరిగింది. ఆ గోదాము ఓనరు సూదా సముద్రయ్య కోడలు త్రివేణి అని, అక్కడ మొక్కజొన్నలు నిలువ చేసిన మాట నిజమని, అక్కడ 5 రైతులు కలిసి నిల్వ చేసుకున్నారు అనేది వారిచ్చిన రికార్డులు కూడా వారు పరిశీలన చేశారు.
రాష్ట్రంలో సోషల్ మీడియాను అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుకుంటోందని మండిపడ్డారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అధికార పార్టీకి పూర్తిగా సరెండర్ అయిన పోలీసులు బాధితులనే హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు కన్నబాబు. హనాలను చేయడమే ఒక లక్ష్యంగా, ఒక టార్గెట్గా కొన్ని గ్రూప్స్ పనిచేస్తూ ఉన్నాయి. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం కోసం, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కంట్రోల్ చేయడం కోసం పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వేరు వేరు చోట కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. లంకె బిందెల కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలయాలను కూలుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. గుప్త నిధుల కోసం కాకపోతే అర్ధరాత్రి ఆలయాన్ని కూల్చాల్సిన అవసరం ఏముందన్నారు. పురావస్తు శాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టి బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదన్నారు ఆయన. బెంగాల్లో సెక్యులర్ ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చినా బలపడే ఛాన్స్ లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి నియమితులయ్యారు. కమిషన్ చైర్పర్సన్ 6 సభ్యులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరవీరుల కుటుంబాలకు కమిషన్లో చోటు కల్పించింది ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమకారుడు దివంగత శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటు శశికళ యాదవ్ రెడ్డి, అలాగే సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరాను సభ్యులుగా నియమించింది సర్కార్. చంద్రబాబు విలాసాలకు అలవాటు పడ్డారని సిపిఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. అమరావతిలో 5 ఎకరాల్లో చంద్రబాబుకు ఇల్లు ఎందుకని ప్రశ్నించారు ఆయన. అమరావతికి మళ్లీ భూసేకరణ మంచిది కాదని, కార్పొరేట్ కంపెనీల కోసమే రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజా వ్యవస్థకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు నారాయణ. గవర్నమెంట్ కూడా ఒకప్పుడు కొంచెం మెత్తంగా కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా విలాసవంతం అయిపోయింది మనిషి. అంత విలాసం నేను ఊహించరా. అవి ముఖ్యమంత్రికి 5 ఎకరాల్లో ఇల్లు ఉండాల్సిన అవసరం వచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికైనప్పుడు ఒక లగ్జరియస్ వేలో చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రయత్నిస్తున్నాడు. కారణం ఆ కార్పొరేట్ కంపెనీస్ పైన డిపెండ్ అయ్యాడు. వాళ్ళ అలవాటు ఏడు కూడా వస్తున్నాయి. దానివల్ల కింద గ్రామ బేసిక్ థింగ్స్ మర్చిపోతున్నాడు. ఒక ప్రమాదం మాత్రం. విశాఖలో భూ కబ్జాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఆఖరికి వికలాంగుల భూములను అక్రమార్కులు చెరబడుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భూ కబ్జాలకు పాల్పడుతున్న ఘటనలు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా సుజాత అనే దివ్యాంగురాలు తన భూమిని ఓ ఏఆర్ కానిస్టేబుల్ కబ్జా చేశాడని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఆ కానిస్టేబుల్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దగ్గర పనిచేస్తున్నాడని, అధికారులను కూడా తప్పుదో పట్టించి తన స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించింది. ఏపీలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టర్కు ఏబీవీపీ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. గతంలో 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. తక్షణమే 5800 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం దిగి రాకపోతే అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలోని ఆంధ్ర ఆర్గానిక్స్ పరిశ్రమ ఉద్యోగులు ధర్నాకు దిగారు. వేతనాలు సరిపోవడం లేదంటూ రోడ్డెక్కారు. వేతనాలు పెంచకుండా యాజమాన్యం మొండి వైఖరి వహిస్తుందని ఆరోపించారు. ఆంధ్ర ఆర్గానిక్స్ పరిశ్రమ ఉద్యోగులతో సిబ్బంది చర్చలు విఫలమయ్యాయి. కనీస డిమాండ్లు నెరవేర్చకపోతే విధులకు హాజరు కామని ఉద్యోగులు చెబుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. విజయవాడలో ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భారీగా తరలివచ్చారు ఎన్హెచ్ఎం ఉద్యోగులు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను ప్రభుత్వం కుదించాలని చూస్తోందని ఆరోపించారు. హెచ్ఆర్ పాలసీ, ఎన్టీఎస్ అమలు చేయాలన్నారు. ఒకే క్యాడర్కు ఒకే వేతనం అమలు చేయాలని కోరారు. సీఎంను కలిసినా సానుకూల స్పందన లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కర్నూలులోని హంద్రీ నది, కేసీ కెనాల్, వక్కెర వాగులను శుభ్రం చేయాలని ప్రజా సంఘాలు రోడ్డెక్కి వాగులను కాపాడాలంటూ సేవ్ రివర్స్ పేరుతో కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అంతకుముందు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు ప్రజా సంఘాల నేతలు. హంద్రీ నదిలో అక్రమాలను తొలగించి కర్నూలులోని అన్ని ప్రాంతాలకు ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయాలని నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం క్రాస్ రోడ్ వద్ద మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. తాము తెచ్చిన మొక్కజొన్నలు గోదాం వద్ద దిగుమతి చేసుకోవడం లేదని నిరసన తెలిపారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ బతుకమ్మ కుంట వద్ద భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు ఆదేశాలతో తొలగింపు పనులు చేపట్టారు. హైడ్రా అధికారులు, స్థానికులు, చిన్నారులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పార్క్, పిల్లల ఆట స్థలాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. అంబర్పేట ప్రజలకు ఖాళీ స్థలం లేదని, బతుకమ్మ కుంటను భావితరాల కోసం కాపాడాలని స్థానికులు డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు జరగడం లేదంటూ రాస్తారోకోకు దిగారు రైతులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు నిరసన వ్యక్తం చేశారు. కాంటా అయిన మొక్కజొన్న బస్తాలను లారీలు తీసుకుపోవడం లేదని మండిపడ్డారు. అకాల వర్షాలకు పంట ఎలా కాపాడుకోవాలో అర్థం కాక రోడ్లపైనే పడిగాపులు కాసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆలేరు గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. రెవెన్యూ అధికారులు చేసిన సర్వే ప్రకారం భూమి హక్కు పత్రాలు ఇవ్వాలంటూ బాధితులు ధర్నా చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో మొత్తం గ్రామాన్ని అటవీ భూముల్లో చేర్చాలని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు పట్టాలు లేక 50 ఎకరాల్లో సాగు చేసుకుంటున్న 20 మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు పట్టాలు అందించాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేశారని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. యాప్లో యూరియా విధానాన్ని రద్దు చేయాలని, షాప్లో లేని యూరియా యాప్లో ఎలా వస్తుందని ప్రశ్నించారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎక్కడికక్కడ రోడ్లన్నీ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన కార్యక్రమం చేపట్టారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు రెవెన్యూ అధికారులు. పెద్ద చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూమి కబ్జాకు గురైందని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలో దిగారు. చెరువు పరిధిలో ఉన్న భూమిలో నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేశారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో గీజర్ పేలి మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లోని సెకండ్ ఫ్లోర్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో భయంతో కిందికి పరుగులు తీశారు అపార్ట్మెంట్ వాసులు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బెంగాల్లో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్ నుంచి కరీంనగర్కు నిందితులను తరలిస్తున్నారు. బెంగాల్లో నిందితుడు గోల్డ్ వ్యాపారి దొరకడంతో ముఠా గుట్టురట్టయింది. మద్దనూర్ వద్ద లభించిన సెల్ ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు లభించగా దుండగుల ఆచూకీ దొరికింది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో విచారణ వేగవంతమైంది. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని సిట్ బృందం పేట్ బషీరాబాద్ పిఎస్కు చేరుకుంది. పిఎస్లో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది సిట్ బృందం. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ ముమ్మరం చేయగా బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు తర్వాత తదుపరి విచారణను కొనసాగించనున్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో విచారణ వేగవంతమైంది. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని సిట్ బృందం పేట్ బషీరాబాద్ పిఎస్కు చేరుకుంది. పిఎస్లో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది సిట్ బృందం. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణను ముమ్మరం చేయగా బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరి విచారణను కొనసాగించనున్నారు. చూస్తున్నాం పేట్ బషీరాబాద్ పిఎస్కు చేరుకుంది సిట్ బృందం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో ప్రస్తుతం సిట్ ఏర్పాటైంది. విచారణ వేగవంతం చేశారు. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో సిట్ బృందం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పేట్ బషీరాబాద్ పిఎస్లో ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. చెప్పండి, రికార్డ్ చేయడం పూర్తయిందా? బాధితురాలి స్టేట్మెంట్ డీటెయిల్స్ ఏంటి?
వీళ్ళు అయితే అందరికి తెలిసినట్లే సాయి భగీరథ్ మీద ఫోక్సో కేసు నమోదైంది. దానికి సంబంధించి కూడా డీసీపీ అంటే ఈమె సిట్ అధికారిగా నియమించింది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఆమె పిఎస్ కు చేరుకొని ఎస్హెచ్ఓలు కావచ్చు, మిగతా పోలీసులు కావచ్చు, కేసు నమోదైనప్పటి నుంచి వివరాలంతా కూడా సేకరిస్తుంది. అయితే మైనర్ బాలికకు సంబంధించి, ఎందుకంటే ఫోక్సో కేసు కాబట్టి మైనర్ బాలికకు సంబంధించి స్టేట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ పోలీసుల్ని ఆదేశించి ఇందులో ఈ మీటింగ్ లో ఏసీపీలతో పాటు ఎస్హెచ్ఓలు కూడా పాల్గొన్నారు. అయితే వేగవంతమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు ఈ అంశంలో భగీరథకు సంబంధించిన కేసు అంశంలో రాజకీయ రంగం కూడా పిలుపుకుంది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య, అటు బీజేపీ మధ్య కూడా రాజకీయ రంగం కూడా పిలుపుకుంది. ఆ తర్వాత ఇవాళ సీఎం కూడా దీనికి సంబంధించి సీరియస్ గా అయినట్టు కూడా తెలుస్తుంది. పోలీసు ఉన్నతాధికారుల మీద సీరియస్ అయిన తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. అయితే డీసీపీ ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా డీసీపీ రిత్రాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. దీంతో విచారణ వేగవంతమైంది. అయితే బాలికకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా తీసుకొని ఆ తర్వాత ఇంకా ఏం జరిగినాయి, గతంలో ఏం జరిగిందన్న కోణంలో కూడా విచారణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బిందు. ఓకే రవిచంద్ర. జాతీయ వార్తలు చూద్దాం. 1998 పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎలాంటి ఒత్తిళ్లు, ఆకాంక్షలకు భారత్ తలొగ్గదని నిరూపించామన్నారు. ప్రపంచంలోని ఏ శక్తి మన దేశాన్ని శాసించలేదని అప్పట్లోనే అటల్జీ గట్టిగా తెలియజెప్పారని గుర్తు చేశారు. సోమనాథ్ ఆలయ అమృతోత్సవాల్లో పాల్గొన్న మోదీ అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. భారత్ ఎవరికీ తల వంచదని మరోసారి స్పష్టం చేశారు. తొలిసారి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టిన విజయ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పెరంబూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే కొత్త ప్రభుత్వంలోని ఏకైక మహిళా మంత్రి కీర్తన మాత్రం ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఎలక్షన్ సర్టిఫికేట్ సమర్పించని కారణంగా ఆమె ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. తమిళనాడు రాజకీయాల్లో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు సీఎం విజయ్. అధికారం పీఠం చేపట్టిన తెల్లారి సీనియర్లను కలిసి మర్యాద చాటుకున్నారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కలిశారు. మర్యాదపూర్వకంగా విజయ్ ఆయనతో భేటయ్యారు. స్టాలిన్ నివాసానికి వెళ్లిన విజయ్ కు ఉదయనిధి ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎండీఎంకే నేత వైకో నివాసానికి వెళ్లిన విజయ్ ఆయనతో సమావేశమయ్యారు. తన ఇంటికొచ్చిన తొలి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హెల్తీ పాలిటిక్స్ కు బీజం వేశారని మెచ్చుకున్నారు వైకో. అనంతరం బీఎంకే అధినేత అన్బుమణి రామ్దాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు విజయ్. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులే హాట్ టాపిక్. ఒకరు సీఎం విజయ్ అయితే మరొకరు నటి త్రిష. తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు త్రిష. ప్రేమ ఎప్పుడూ గొప్పదేనంటూ తన లేటెస్ట్ ఫోటోషూట్ చిత్రాలను షేర్ చేశారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీ గ్రీన్ కాంజీవరం చీరలో మెరిశారు త్రిష. తాజాగా ఈ చీరలో ఉన్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు నటి త్రిష. తమిళనాడు సీఎం విజయ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన రీల్ను సోషల్ మీడియాలో కేంద్రం బ్లాక్ చేయించిందంటూ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా రాహుల్ విజయ్ కలిసిన వీడియో గంటలోపే 12 మిలియన్ల వ్యూస్ దాటిపోయింది. అలాగే రాహుల్ విజయ్ ఫోటో 46 మిలియన్లు దాటింది. ఆ తర్వాత అనూహ్యంగా ఈ వీడియో మెటా ప్లాట్ఫామ్స్ పై బ్లాక్లోకి వెళ్లిపోయింది. ఇది కేంద్రం పని అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే ఈ వ్యవహారంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంలో టీఎంసీ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఎస్ఐఆర్ వల్లే ఫలితాలు తారుమారయ్యాయని టీఎంసీ వాదించింది. పలు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని తెలిపింది. ఓట్ల తొలగింపుకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లు 35 లక్షలకు పైగా ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండానే ఎన్నికలు నిర్వహించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పెండింగ్ దరఖాస్తులపై నివేదిక సమర్పించాలని హైకోర్టుని ఆదేశించింది. దేశ ప్రజలకు వచ్చే వారంలో పెట్రోల్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీటర్పై 2 నుంచి 4 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది. అంతకు మించి పెంచాలని భావించిన ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందన్న ఆందోళనలో ఉంది కేంద్రం. అందుకే దశల వారీగా రేట్లు పెంచాలని భావిస్తుంది. వంట గ్యాస్ సిలిండర్పై కూడా 40 నుంచి 50 రూపాయలు పెంచుతారని సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రభావం కేవలం వాహనదారులపైనే కాదు, రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల నుంచి నిత్యావసర వస్తువుల వరకు అన్ని ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ వేళ అమెరికా సాయం కోసం పాకిస్తాన్ లాబియింగ్ యత్నాలు బహిర్గతమయ్యాయి. యుఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద దాఖలైన ఫైలింగ్స్ లో ఈ విషయం వెల్లడైంది. రక్షణ, ఆర్థిక శాఖ అధికారులు, జర్నలిస్టులతో పాక్ లాబీ సంస్థలు 60 సార్లకు పైగా భేటీ అయినట్టు పేర్కొంది. దీంతో కాల్పుల విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ప్రయత్నాలు చేసిందన్న ఆసిమ్ మునీర్ ప్రకటనలు తప్పు అని తేలిపోయింది. స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. చమురు ధరలు భగ్గుమనడం, కోవిడ్ కాలం నాటి చర్యలను ప్రధాని మోదీ ప్రస్తావించడం, ఇరాన్ శాంతి ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడం వంటి పరిణామాలతో మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ 1312, నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయాయి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్. ఏడాది పాటు బంగారం ఎందుకు కొనకూడదు? ఎందుకు వంట నూనెలు, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి? ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటో మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే ట్యూన్డ్.